సో ఇప్పుడు దానం నాగేందర్కి ఒక క్వశ్చన్ ఏంటంటే, దానం నాగేందర్ గారు మీ అంతరాత్మనా లేకపోతే మీ మనుషుని పోలిన మనుషులు 7 ఉంటారు కదా, అట్లా దానం నాగేందర్ పోలిన మనిషి వచ్చి ఇంకో మనిషి వచ్చి ఖైరతాబాద్ ఎన్నికల్లో నిల్చున్నాడేమో పాపం. సార్ ఖైరతాబాద్ అంటారు, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి మీద దానం నాగేందర్ అని ఇంకో వ్యక్తి ఉన్నట్టున్నాడు. బహుశా మరి నాకు తమ్ముడు అవుతాడు, ఆ సినిమాలో చూపించినట్టు సడన్ గా వాళ్ళకి తమ్ముడు అన్న ఉంటారు కదా, మనిషిని పోలిన మనిషి, ఆయన వచ్చి బహుశా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడేమో మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తారు. అదే అందుకనే దానం నాగేందర్ సంబంధించి అదేదో సినిమాలో చూపించినట్టు ఆయన డూపు లేకపోతే చిన్నప్పుడు ఇది తప్పిపోయిన తమ్ముడు అన్ననో వచ్చి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసినట్టున్నాడు. బీఆర్ఎస్ ను వదిలేసి కిషన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయినారట. సో అది దానం నాగేందర్ కాదు, ఆయన డూపో లేకపోతే ఆయన తమ్ముడో అన్ననో లేకపోతే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు కాబట్టి జనాన్ని ఏమంటారు, వీపీఎల్ చేయడం కాకపోతే ఇంకేంది ఇది.